మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి అన్నారు. మంత్రి లోకేష్ని, సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత కానీ నైతిక హక్కు కూడా వైసీపీ పార్టీకి కానీ నాయకులకు కానీ లేదు అని, నీకు లేదు అని ఘాటుగా విమర్శించారు. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మతి భ్రమించినట్లు ఉంది. ఆయనతో పాటు వైసీపీ నాయకులందరికీ కూడా పిచ్చి పట్టినట్లు ఉంది అని విమర్శించారు. మీరందరూ ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అని సూచించారు. టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ 16,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించి టీచర్లను నియమించడం జరిగింది అని తెలియజేశారు. ఇది చరిత్రలో సువర్ణ అధ్యాయంగా లిఖించబడి ఉంటుంది అని అన్నారు. ఈ డిఎస్సిలో ఎంతోమంది నిరుద్యోగులకు, కుటుంబాలకు దూరమై కోచింగ్ సెంటర్ నందు చదివి, స్టడీ హాల్స్ నందు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తే వారిని, వారి కష్టాన్ని అవమానపరిచేలా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని, దానికి ఉపాధ్యాయులంతా వైసీపీకి బుద్ధి చెప్పేలా కర్నూలు నగరంలో మహారాలి నిర్వహించి వైసీపీ పార్టీకి సమాధి కట్టడం జరిగిందన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ పిచ్చెక్కి డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది అని మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి అని మాట్లాడడం ఆయన యొక్క అనైతికకు నిదర్శనమని అన్నారు. గేమ్స్ అసోసియేషన్ అవమానపరిచే విధంగా 10 మంది కలిసి ఓ అసోసియేషన్గా ఏర్పడి ఫేక్ సర్టిఫికేట్లు ఇస్తున్నారని, అసోసియేషన్ అవమానపరచడం వైసీపీ నాయకుల అవివేకానికి తార్కాణమని అన్నారు. నిన్న మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది గుంపులుగా చేరి ఏదో డిఎస్సి గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఈ రోజుకి 3వ రోజు 2వ రోజు అవుతుంది వాళ్ళు ఏదో దీక్ష చేస్తూ ఉన్నారు. కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి సంవత్సరాల తరబడి కూర్చొని చదివి వాళ్ళు డిఎస్సి రాసి ఎగ్జామ్లో విజయం సాధించి ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థుల గురించి, ఉపాధ్యాయుల గురించి ఈరోజు మాట్లాడుతూ ఉంటే నిజంగా యావత్ ప్రజానీకం మొత్తం తలదించుకునే విధంగా తయారు చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. అందులో భాగంగా బుగ్గన రాజేంద్ర రెడ్డి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. శాసనసభ్యునికి విలువలు, దాని యొక్క హక్కులు, విధుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ప్రతి ఒక్క శాసనసభ్యునికి, ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి ప్రతి ఒక్క విషయం మీద విషయ పరిజ్ఞానం అనేది చాలా అవసరం. ఫస్ట్ అది మీరు పాటించండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది అంటే మీ పరిపాలనలో 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క టీచర్ పోస్ట్ అయినా భర్తీ చేశారా? ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తక్షణమే మా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని మెగా డిఎస్సి నిర్వహించి 16,000 టీచర్ పోస్టులు ఒకేసారి నియామకం జరిపినటువంటి చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు మా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. వారి గురించి ఈరోజు మీరు విమర్శిస్తూ మాట్లాడుతున్నారంటే నిజంగా మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం కావడంలే. ఆ తాడేపల్లిలో కూర్చున్నటువంటి పిచ్చోళ్ళతో పాటు తిరిగి మీకు కూడా పిచ్చెక్కిందో ఏమో ఒకసారి బుగ్గన రాజేంద్ర రెడ్డి మరియు వైసీపీ మంత్రివర్గం అందరికీ పిచ్చి పట్టినట్టుంది. మీరంతా కూడా ఒకసారి పిచ్చి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ పిచ్చి ఇతర వాళ్ళకి అంటుకోకుండా ఉంటుంది అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. నిజంగా నీకు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మీకు బుద్ధి ఉందా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కష్టపడి సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండి కోచింగ్ సెంటర్లలో, స్టడీ హాల్స్లో కష్టపడి చదివినటువంటి ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు విజయం సాధించి డిఎస్సిలో టీచర్లుగా నియామకం అయితే వారిని హేళన చేసే విధంగా, వారి యొక్క కష్టాన్ని, శ్రమను అవమానపరిచే విధంగా మీరు మాట్లాడితే నిన్న చూశారు కదా, టీచర్లంతా ఉప్పెనగా మారి కర్నూలు నగర వీధుల్లో ర్యాలీగా నిర్వహించి మీ పార్టీకి సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేశారు. అది జరిగి ఒక్క 24 గంటలు కూడా కాలేదు. అంతలోకే మళ్ళీ మీరు అసోసియేషన్స్ గురించి, స్పోర్ట్స్ అథారిటీ గురించి మీరు మాట్లాడుతున్నారు. అసోసియేషన్స్ను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అసోసియేషన్ అంటే నీకు మినిమం కామన్ సెన్స్తో ఆలోచించు. అసోసియేషన్ అంటే ఏ విధంగా ఉంటుందో తెలుసా? అసోసియేషన్స్ అనేటువంటిది ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ అసోసియేషన్ నుంచి గుర్తింపు పొంది జాతీయ స్థాయిలో
ఒక అసోసియేషన్ ఏర్పడి ఆ అసోసియేషన్కు స్టేట్లలో ఒక బాడీ ఏర్పడుతుంది, స్టేట్లో నుంచి జిల్లాలో ఒక బాడీ అనేటువంటిది ఉంటుంది. అది కూడా మన స్టేట్కి వస్తే షాప్ స్పోర్ట్స్ అథారిటీతో వాళ్ళు గుర్తింపు తీసుకొని ఉన్నటువంటి అసోసియేషన్స్. మొత్తం మనం చూసినట్లయితే ఈ ఒలింపిక్స్ గేమ్స్లో దాదాపు 90 పైగా గేమ్స్ ఒలింపిక్స్లో ఉన్నాయి. కానీ మన ఏపీలో ఇంకా 29 గేమ్స్ మాత్రమే రికగ్నైజ్ చేసి వాటికి మాత్రమే ఫెడరేషన్స్ ఉన్నాయి. వాటిలో మాత్రమే ఆడినటువంటి వారు ఈరోజు స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగాన్ని సాధించారు. మీరు ఏదో వాటి గురించి తెలిసినట్లుగా, మీకు అంతా క్షుణ్ణంగా తెలిసినట్లుగా, మీరేదో అపర మేధావి అయినట్లు ఏదో 10 మంది కూర్చుంటే అసోసియేషన్ అవుతుంది, వాళ్ళు ఏదో గేమ్ సర్టిఫికేట్ ఇస్తే అయిపోతుంది, రేపు మా వాళ్ళు కూడా పెట్టుకొని సర్టిఫికేట్లు ఇస్తారు. ఇంతవరకు మీ పరిపాలన చేసింది అదే కదా. ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి పెట్టి మీరు సర్టిఫికేట్లు అమ్ముకున్నటువంటి నీచ చరిత్ర మీ వైసీపీదే కదా. ఈరోజు మీరు మళ్ళీ స్పోర్ట్స్ అథారిటీ వారిని, ఈ గేమ్స్ అసోసియేషన్స్ వారిని మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గైతా ఉంది మాకైతే. నీకు సిగ్గుందో లేదో కానీ మాకు తెలియదు. ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలి, జెన్జీ ఉద్యమం. అసలు జెన్జీ ఉద్యమం అంటే తెలుసా నీకు? ఈ జనరేషన్లో జరుగుతున్నటువంటి ఉద్యమాల గురించి నీకేమైనా అవగాహన ఉందా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసా? నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసా? పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసా? మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసా? రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసా? పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసా? ఏ సమస్య తెలుసు నీకని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. గత 5 ఏళ్ళు పరిపాలనలో ముఖ్యమంత్రిగా నువ్వు మంత్రిగా పనిచేసావు కదా, నీకు ఏ సమస్య మీద అవగాహన ఉందో చెప్పు, కూర్చొని మాట్లాడదాం రా నువ్వో నేను. అంతేగాని నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ లోకేష్ బాబు రాజీనామా చేయాలి, చంద్రబాబు రాజీనామా చేయాలని చెప్పేసి నీ సొల్లు మాటలకు, సొల్లు కబుర్లకు ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మొన్న టీచర్లు ఏ విధంగా అయితే తిరుగుబాటు చేశారో, ఒక ఉప్పెనగా కదిలి వచ్చారో, అదే విధంగా నువ్వు ఈరోజు అసోసియేషన్స్ అవమానపరుస్తూ ఉన్నావు, స్పోర్ట్స్ అథారిటీని అవమానపరుస్తూ ఉన్నావు. రేపు ఆ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కావచ్చు, అసోసియేషన్స్ వాళ్ళు కానీ తిరగబడి మీ పార్టీకి బుద్ధి చెప్తారు, నీకు కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ పోలీసుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పోలీస్ వ్యవస్థను మీరు ఎట్లా వాడుకున్నారో నీకు తెలియదా? ఈరోజు పోలీసులను అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కనీసం బుద్ధి ఉందా మీకు? మీకు తెలుసుకోండి. సమస్యలు తెలియకపోతే ఎవరినైనా మేధావులను కూర్చోబెట్టుకొని సమస్యల మీద సరైన అవగాహన పెంచుకోండి. అప్పుడు మీరు మాట్లాడండి. డిఎస్సి అంటే ఏందో, స్పోర్ట్స్ అథారిటీ అంటే ఏందో, అసోసియేషన్స్ అంటే ఏందో, అసోసియేషన్ గేమ్స్ అంటే ఏందో, ఆ గేమ్స్ కూడా ఎన్ని రకాలుగా పెడతారో కూడా మీకు తెలుసో తెలియదో. Under 14 పెడతారు, Under 19 పెడతారు, సీనియర్ పెడతారు. ఇట్లా డివైడ్ చేసి అసోసియేషన్స్ కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇంకా మనకు ఎన్ని రకాలుగా 29 రకాల గేమ్స్ ఉన్నాయి మన ఏపీలో. ఒక్కొక్క దానికి ఒక రకంగా వాళ్ళు గేమ్స్ నిర్వహించుకుంటూ అది స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళతో అనుసంధానమై, నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ వారితో వాళ్ళు అనుసంధానమై గేమ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళను నోటికి వచ్చినట్టుగా చులకన భావంతో వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడితే రేపు అసోసియేషన్స్ కూడా తిరగబడి మీకు బుద్ధి చెప్తాయని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు లోకేష్ బాబు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని చెప్పేసి, గతంలో మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కదా, మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీ పరిపాలనలో స్పోర్ట్స్ అథారిటీ ద్వారా ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ను ఆడుకున్నారు. వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఆ అక్రమాలందరినీ కక్కించే విధంగా సిబిసిఐడి వాళ్ళు కావచ్చు, సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎంక్వైరీ చేసి ఒక ప్రాథమిక నివేదికలు ఇచ్చారు. మీ పరిపాలన అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, వాటన్నిటిని బయటికి తీసేంత వరకు కూడా చట్టం కావచ్చు, ఈ ప్రభుత్వం కానీ ఊరుకునే ప్రసక్తి లేదు. మేము కూడా మీకు చెప్తా ఉన్నాం, మీ అక్రమాలను, అవినీతిని బయటికి తీసి మీ అంతు చూస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంకోసారి లోకేష్ బాబు గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మీరు తప్పుగా మాట్లాడితే మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.